పార్టీ చల్లగా ఉండాలని కోరుకునేవాడిని. పార్టీ ఉంటే కొన్ని కోట్ల మందికి మేలు జరుగుతుందని ఆలోచన ఉన్నవాడిని. నా జీవితంలో నేను అన్నీ చూశాను. ఎమ్మెల్యే అయిపోయాను, మంత్రి అయిపోయాను. రాజకీయాల్లో ఎవడికి వచ్చినా మంత్రి చేయాలని ఉంటుంది, నాకేం ముఖ్యమంత్రి చేయాలని లేదు. చాలు పొలిటికల్లీ సాటిస్ఫైడ్ లైఫ్ నాది. నా ఊరికి అన్నిటికంటే కూడా నేను ఈ రోజుకి కూడా నేను ఇవాళ కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా ఈ పేటలో లేదా ఈ గ్రామాల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా అరే నేను ఇది చేశాను, నువ్వు నుంచున్న రోడ్డు, మనం నుంచున్న రోడ్డు నేను వేసానని చెప్పే దమ్మున్న అంటే అంత నేను పనిచేస్తున్నాను. బందర్కి పేర్ని నాని కుటుంబం తెప్పితే ఇంకెవరు ఏం చేయలేదా? ఆ పూర్తిగా ఇప్పుడున్న అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రులు ఇప్పుడున్న చేస్తే చెప్పండి అన్న, చేస్తే చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ అది ఇప్పుడున్న నాయకులకి. చాలాసార్లు మాట్లాడాను. ఒకే ఒకటి ఆయన చేసింది, కృష్ణా పుష్కరాల్లో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి సెంటర్ దాకా, మదర్ తెరీసా విగ్రహం దాకా రోడ్డు వైడెన్ చేశారు. అంత అంటే ఉన్న రోడ్డునే అటు ఇటు చెంపలు పెంచారు, మధ్యలో డివైడర్ కట్టి. ఇంతకు మించి ఆయన బందరికి చేసింది ఏమిటి చెప్పండి? పలాంత చేసి అని చెప్పండి. ఫిషింగ్ హార్బరు, మీరు యు నేమ్ ఇట్. ఇప్పుడు 2 సార్లు చేశారు ఆయన. 3 సెంట్లు స్థలం ఇస్తానని అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. ఎవరికి ఇచ్చాడు 3 సెంట్లు? ఇవ్వకపోగా కుమ్మరగూడెంలో అంటే మట్టి పిసుక్కుని జీవించేవాళ్ళు, కుండలు చేసి ఇటుకలు చేసి బతికేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళు నిర్దాక్షిణ్యంగా ఒక్కొక్కడు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి దాచుకుని అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఎందుకు పడగొట్టామంటున్నాను? నిర్దాక్షిణ్యంగా పడగొట్టాడు. అది ఇట్లాంటివి తప్పితే బందర్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్లని అసలు బతుకాళ్ళది. ఆ బడ్డీ మీద ఆధారపడి పిల్లల్ని స్కూల్లో చేర్చుకున్నారు. ఆ బడ్డీ మీద ఆధారపడి అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఆ బడ్డీ మీద ఆధారపడి కూతురు పెళ్లి చేశారు, అప్పు చేశారు. నువ్వు ఒక్కసారి ఆ బడ్డీలన్నీ నేలమట్టం చేస్తే వాళ్ళ జీవితాలన్నీ ఏమైనాయి అంటున్నాను. ఒక్కసారి వాళ్ళ బతుకు ఏమైపోయింది? బజారున పడింది. ఈ తప్పితే చేసి మంచి ఏంటని అడుగుతున్నాను నేను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.